Hey guys, welcome back to the channel. So ఇప్పుడు మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ అన్నమాట. ఫంక్షన్స్ లో చాలా రకాలు ఉంటాయి, అంటే లైక్ మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. సో అసలు ఫంక్షన్ అంటే చూద్దాం. అసలు ఫంక్షన్ అంటే చాలా సింపుల్ గా చెప్పొచ్చు అనమాట. ఫంక్షన్ ఇస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. చిన్న కోడ్ ని మనం పక్కన పెట్టి సేవ్ చేసుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే. సో ఫంక్షన్ అంటే ఫస్ట్ ఒకసారి ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం DEF అని చెప్పి ఒక కీవర్డ్ రాయాలి. తర్వాత ఫంక్షన్ నేమ్ ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏమంటే మై ప్రింట్ ఆఫ్ అంటున్నాను కోలన్, తర్వాత కింద లైన్కి వచ్చిన తర్వాత 4 స్పేస్లు ఇవ్వాలి. ఓకే, 4 స్పేస్ల తర్వాత మనం నచ్చిన కోడ్ అయితే రాయొచ్చు అనమాట. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎస్ఆర్కి కోడ్స్ అంటున్నా. అండ్ ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ హలో అన్నా. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఎస్ఆర్కి కోడ్స్ హలో రెండు రావాలి కదా. హలో ఒకటి వచ్చింది. అదేంటి ఎస్ఆర్కి కోడ్స్ ఎందుకు రాలేదు? బికాస్ మనం ఫంక్షన్ రాసేసాం కానీ మనం దాన్ని వెళ్ళలేదు అనమాట, అంటే కాల్ చేయలేదు. ఓకే, పైన రాసేసాం కానీ మనం అక్కడ కింద కోడ్లో కాల్ చేయలేదు కాబట్టి అది అసలు రన్ అవ్వదు అనమాట. అంటే అది అసలు ఇంకా ఉన్నట్టు సేమ్ కామెంట్స్ లాగే, కాకపోతే కామెంట్స్ అలాగే ఉండిపోతాయి. ఈ ఫంక్షన్ ఏంటంటే మనం కాల్ చేసినప్పుడల్లా ఇందులో ఉన్న కోడ్ బ్లాక్ అనేది రన్ అవుతుంది అనమాట. ఒకసారి కావాలంటే అలా కాల్ చేసి చూపిస్తే చూడండి, మై ప్రింట్ ఆఫ్. ఓకే, ఇక్కడ మై ప్రింట్ ఆఫ్ అన్నా. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఏమంటే హలో ఎస్ఆర్కి కోడ్స్ వస్తుంది చూడండి. హలో ఎస్ఆర్కి కోడ్స్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయొచ్చా? చూడండి ఇక్కడ ఏం చేశాను, ఎన్నిసార్లు 1 2 3. ఓకేనా, ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి 3 టైమ్స్ వస్తుంది ఎస్ఆర్కి కోడ్స్ అని. చూడండి, హలో ఎస్ఆర్కి కోడ్స్ ఎస్ఆర్కి కోడ్స్ ఎస్ఆర్కి కోడ్స్. దాని అర్థం ఏంటంటే ఈ ఫంక్షన్స్ అనేవి మనం రిపీటెడ్ టైమ్స్, అంటే రిపీటెడ్గా మనం ఒకే పని చేస్తున్నాం అనుకో, దాన్ని మనం ఒక ఫంక్షన్ రాసుకుని దానికి సింపుల్ కాల్ చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ మనం రాయాల్సిన అవసరం లేదు. సింగిల్ లైన్ కాబట్టి ఇలా రాసాం. ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ ఉందనుకో ఇలా రాసాం. ఇప్పుడు ఇది కూడా అంతే. కాబట్టి ఇక్కడ చూడండి, ఎస్ఆర్కి కోడ్స్ యూట్యూబ్ ఛానల్, ఎస్ఆర్కి కోడ్స్ యూట్యూబ్ ఛానల్, అందులో మీరు 2 లైన్స్ రాసినా సరే అన్నీ మనం ఇలా సింపుల్గా ఇలా కాల్ చేసి ఆ వర్క్ అంతా చేయించుకోవచ్చు అనమాట. ఓకే, ఫంక్షన్స్ అయితే అలా రాస్తారు. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే ఈక్వింగ్ కదండి, ఈజీయే, కంగారు పడి చెప్తా. చూడండి, కాలింగ్ ఫంక్షన్ గురించి ఆల్రెడీ చెప్పా ఎలా చేయాలి. ఇలా మనం కాల్ చేయాలన్నమాట. ఓకేనా, తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఇక్కడ చూడండి ఏం రాశాను, ఇక్కడ కింద కాల్ కూడా చేసేద్దాం, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏజ్ 24. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను చూడండి, ఇది ఫంక్షన్లో మనం ఇక్కడ బ్రాకెట్ అక్కడ రాశాను కదా ఏజ్ అని చెప్పేసి, దీన్ని పారామీటర్ అంటారు. ఈ ఫంక్షన్కు ఉన్న పారామీటర్ ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇలా రాశాను, ఇక్కడ ఏమన్నాను, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ అన్నాను. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఫంక్షన్కి ఉన్నాయి కదా, ఈ ఫంక్షన్కి ఇక్కడ ఏజ్ అని కదా, ఇక్కడ ఏం ఎలా కామన్ పెట్టి ఏ నేమ్స్ ఇచ్చినా ఆ ఫంక్షన్లో ఉన్న ఈ వర్డ్స్ని పారామీటర్స్ అంటాం. మరి ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం కదా, పాస్ చేసే వాల్యూని ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఆ చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ మనం పాస్ చేసే వాల్యూస్ని అంటే ఈ 24 కదా, దీన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. అదే మనం ఈ ఫంక్షన్ గురించే మాట్లాడుతాం, ఇంక ఈ కాలింగ్ కూడా ఏం మాట్లాడలేదు అనుకో, అప్పుడు దీన్ని పారామీటర్ అంటాం ఈ కీవర్డ్ని. ఓకే, ఫంక్షన్ దగ్గర ఉన్నదేమో పారామీటర్, మనం పాస్ చేసే వాల్యూ ఏమో ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఏం చేశాను, అబౌట్ అన్న ఫంక్షన్ అనమాట ఇది. ఇక్కడ రాసా, కాల్ చేసా, దానికి ఏం ఇచ్చాను, 24 అన్న వాల్యూ ఇచ్చా. ఈ వాల్యూ ఏమవుద్దంటే వెళ్ళి ఇక్కడ ఏజ్ దగ్గర స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏజ్ దగ్గర స్టోర్ అయ్యి ప్రింట్ ఇక్కడ ఏమన్నా ఎస్ఆర్కి కోడ్స్ అండ్ ఏజ్, ఇక్కడ కామన్ పెట్టి ఇక్కడ ఏజ్ ఇచ్చా. ఇప్పుడు ఈ 24 ఇక్కడ ప్రింట్ వదిలి చూద్దాం. ఇంకా చూడండి హలో, ఎందుకంటే ముందు ఇక్కడ హలో రాసాం కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి ఎస్ఆర్కి కోడ్స్ అండ్ ఏజ్ 24. కొన్ని ఇంకొకసారి రాద్దాం, మళ్ళీ కాల్ చేద్దాం. ఇలా మనం ఎలా చేయొచ్చు. 28 ఇచ్చా, ఈసారి 18 ఇచ్చా. ఇప్పుడు చూడండి ఎస్ఆర్కి హలో వచ్చింది, తర్వాత ఎస్ఆర్కి కోడ్స్ అండ్ ఏజ్ 24 28 18. మనం ఏది ఇచ్చాం 24 28 18. ఓకే, సో ఇలా కూడా మనం వాల్యూస్ అయితే పాస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఓకే, ఇప్పుడు చూడండి ఏం చేసాను, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి. నేమ్ అనేది ఒక పారామీటర్, ఏజ్ అనేది ఒక పారామీటర్. దేనికి, అబౌట్ అన్న ఫంక్షన్కి. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూడండి నేమ్, ఇక్కడ ఏం పాస్ చేశాను నేను, ఎస్ఆర్కి కోడ్స్ పాస్ చేశాను, ఇంకా ఎస్ఆర్కి కోడ్స్ వచ్చింది. తర్వాత ఏజ్ 23 పాస్ చేశా, సో ఏజ్ 23 వచ్చింది. ఇది కొంచెం నీట్గా రాసుకుంటే బాగుండు. ఓకే, ఇప్పుడు చూడండి నేమ్ ఎస్ఆర్కి కోడ్స్ ఏజ్ 23. ఓకేనా, సేమ్ ఇదే ఫంక్షన్ మనం మళ్ళీ వాడుకోవచ్చు. సింపుల్గా ఏం చేస్తాను, ఇక్కడ చూడండి ఎస్ఆర్కే 28 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి
ఎస్ఆర్కే కోడ్ ఏజ్ 23 వచ్చింది. తర్వాత ఏం చేశాను, ఇక్కడ ఎస్ఆర్కే ఇచ్చా 28 ఇచ్చాను. నేమ్ ఎస్ఆర్కే వచ్చింది, ఏజ్ 28 వచ్చింది. ఓకే, అంటే ఇదే బ్లాక్ ఆఫ్ కోడ్ ని వేరే వేరే వాల్యూస్ తో మల్టిపుల్ టైమ్స్ మనం వాడుకుంటున్నాం. రిపీట్ చేయకుండా ఇదంతా రాయక లేకుండా మళ్ళీ వాడుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇక్కడ ఆర్బిటరీ కీవర్డ్స్. ఈ ఆర్బిటరీ కీవర్డ్స్కి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా ఇక్కడ ఇన్ని కీవర్డ్స్ ఇచ్చారా, ఇన్ని ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పాస్ చేశారు అనుకో, ఏమవుద్దంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ రన్ చేసి చూపిస్తా చూడండి. టైప్ ఎర్రర్ అబౌట్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. ఏజ్ అన్నది మీరు ఇవ్వలేదు, ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ లేదు అంటే మనం ఏది పాస్ చేయలేదు కదా, ఇందులో ఏముండదు. సో అందుకని చెప్పి మిస్సింగ్ వన్ ఆర్గ్యుమెంట్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఎన్ని ఇస్తే అన్నీ ఇక్కడ మనం ఫంక్షన్కి పాస్ చేయాలి, చిన్న రూల్. ఓకే, తర్వాత ఇప్పుడు దీన్ని మనం అప్డేట్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఈ లైన్ ఒకటి కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్బిటరీ కీ ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ చూడండి, నేను ఏం చేశాను, ఆర్గ్స్ అన్నా. ఇప్పుడు నేను ఇది ఇవ్వదు అనుకో, నో ప్రాబ్లం. సార్ మీకు ఇది రన్ చేసి చూపిస్తే తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా చూడండి, ఏజ్ రాలేదు. పోనీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే 1 అందాం. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా ఏమొచ్చింది, ఏం లేదు గైస్. ఇక్కడ మనం ఎన్ని పాస్ చేసినా అంటే లైక్ ఒక 10 పాస్ చేసినా సరే ఇక్కడ స్టార్ క్వార్క్స్ అన్నాం అనుకో. స్టార్ క్వార్క్స్ అంటే ఏంటంటే ఒక లిస్ట్ కింద వెళ్ళిపోద్ది. అందుకనే చూడండి, నేను ఇండెక్సింగ్ యూస్ చేసి లిస్ట్ ఇండెక్సింగ్ యూస్ చేసి 0 అని చెప్పి 1 అని చెప్పి తీసుకున్నా. ఇక్కడ 0 దగ్గర ఏముంది, ఎస్ఆర్కే కోడ్స్ ఉంటుంది. 1 దగ్గర 23 వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇస్తే అది 2 దగ్గర ఉంటుంది. అలా మనకి ఇందులో సేవ్ అయిపోతాయి అనమాట. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే ఇలా చేస్తాం. ఓకేనా, ఇలా ఇండెక్సింగ్ యూస్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సేమ్ ఇది కూడా అంతే. కౌంటింగ్ కోడ్ కూడా అక్కడ మీకు అన్కామెంట్ చేసి రన్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ చేసారా వచ్చినాయి. ఇప్పుడు ఇలా ఇచ్చాం అనుకో, మళ్ళీ ఎర్రర్స్ చూడండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది. అంతేగాని ఇందాక మనకి ఏమొచ్చింది, ఇందాక మనకి ఏమొచ్చింది, టైప్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు, అక్కడ ఆర్గ్యుమెంట్ మిస్సింగ్ కాబట్టి. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది. అంటే అందులో ఒకటే కదా, ఇక్కడ సెకండ్ టైం ఏం చేశాను, ఒకటే పాస్ చేశాను. క్వార్క్స్ అనే ఒక లిస్ట్ క్రియేట్ అయింది, అందులో ఎస్ఆర్కే ఒకటే ఉంది, ఇంక వేరే ఎక్స్ట్రా ఏం లేవు. సో అందుకని చెప్పేసి ఎర్రర్ వచ్చింది అనమాట. ఇక్కడ ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది కానీ టైప్ ఎర్రర్ అయితే రాలేదు. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎలా పాస్ చేయొచ్చు అంటే, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే, మనం ఇందాక చెప్పాను కదా, పైన ఎలాగ ఉంటే అదే ఆర్డర్లో మనం ఇవ్వాలి. నేమ్ అంటే నేమ్ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత కామా పెట్టి ఏజ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేసి మనం ఎలా పడతా ఇవ్వచ్చు అనమాట. ఏజ్ ఎలా, ఏజ్ ఈక్వల్ టు అని చెప్పేసి 24 ఇచ్చా, నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఎస్ఆర్కే ఇచ్చా, ఎస్ఆర్కే కోడ్ ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ చూడండి, రన్ చేస్తాను, కరెక్ట్గా రన్ అయింది. కాకపోతే ఇక్కడ చూడండి, ముందు నేను ఏమి ఇచ్చాను, 24 ఇచ్చా, తర్వాత ఎస్ఆర్కే కోడ్ ఇచ్చా. ఎక్కడ ముందే ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇది ఈ నేమ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాను అనుకో, చూడండి ఏమొచ్చింది, నేమ్ దగ్గర 24 వచ్చింది, ఏజ్ దగ్గర ఎస్ఆర్కే కోడ్ వచ్చింది. చూసారా, అందుకని చెప్పేసి అలా మనం నేమింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఈ పారామీటర్ మనకు తెలిస్తే పారామీటర్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం వాల్యూ పాస్ చేయొచ్చు. దీన్ని నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్ లేకపోతే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. ఓకేనా, సో ఇలా అక్కడ మనం కోడ్ అయితే రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఎలా మనం లైక్ మల్టిపుల్ థింగ్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ఆర్బిటరీ అంటే తెలుసు, ఆల్రెడీ పైన చెప్పుకున్నాం ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ గురించి. ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు, ఇందాక మనం క్వార్క్స్ అన్నాం కదా, ఇప్పుడు దీన్ని డబుల్ స్టార్ పెడతాం అంతే, మల్టిపుల్ క్వార్క్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా కాల్ చేయొచ్చు, క్వార్క్స్ ఆఫ్ నేమ్, క్వార్క్స్ ఆఫ్ ఏజ్. ఎలాగ ఎందుకు రాశాను, సరే రన్ చేద్దాం. ఏమొచ్చింది, ఇక్కడ నేమ్ ఎర్రర్ వచ్చింది, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. ఓకే, ఒకసారి ఇది కామెంట్ చేసి అసలు క్వార్క్స్ లో ఏం సేవ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏజ్ 24, నేమ్ ఎస్ఆర్కే కోడ్స్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చేసిన మిస్టేక్ అంటే తెలుసా, మనం డైరెక్ట్ నేమ్ అని చెప్పి వేరియబుల్ ఇస్తాం, దాన్ని మనం ఇలా స్ట్రింగ్ లో ఇచ్చాం అనుకో. ఇప్పుడు ఏమవుద్దంటే, ఇది ఇప్పుడు ఇందాక మనం ఒకసారి చెప్తా చూడండి, ఇందాక మనం సింగిల్ స్టార్ తో క్వార్క్స్ అన్నాం కదా, అది ఎలా సేవ్ అయింది, టపుల్ కింద సేవ్ అయింది. ఇది ఇప్పుడు ఎలా సేవ్ అయిందంటే చూడండి, ఫ్లవర్ బ్రాకెట్స్ అనుకోండి, ఆ పైథాన్లో డిక్షనరీ అని అర్థం. డిక్షనరీ ఏంటంటే మనం ఇంకా ఇది కీవర్డ్, ఇది వాల్యూ, కీ వాల్యూ పేర్స్ అని ఆల్రెడీ మీకు చెప్పా. ఇక్కడ మనం దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం అంటే, ఇప్పుడు క్వార్క్స్ డాట్ నేమ్ అంటే క్వార్క్స్ డాట్ అదే ఆఫ్ నేమ్ అన్నాం. ఈ నేమ్ అనేది కీ, ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ అనేది కీ, ఈ కీకి కాలంతో సెపరేట్ అయ్యి వాల్యూ ఉంది. ఓకే, నేమ్కి ఏమో ఎస్ఆర్కే కోడ్స్ ఉంది, ఏజ్కి ఏమో 24 ఉంది. ఓకేనా,
సో ఇప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా వాల్యూ వస్తుంది. కాంటాక్ట్స్ రన్ చేసి చూపిస్తారు చూడండి. చూసారా ఈ వాల్యూబర్స్ ఇక్కడ ఎలా సేవ్ అయినాయి చూడండి. నేమ్ దగ్గర కరెక్ట్గా నేమ్ యాక్సెస్ అయింది, ఏజ్ దగ్గర ఏజ్ యాక్సెస్ అయింది. ఇప్పుడు దీన్ని నేమ్ బదులు ఏజ్ ఇచ్చాను అనుకో, ఫస్ట్ ఏజ్ ఇచ్చాను అనుకో, నేమ్ ఇక్కడ ఎస్ఆర్కే కోడ్స్ బదులు 24 వస్తుంది, ఏజ్ దగ్గర ఏమో ఎస్ఆర్కే కోడ్స్ వస్తుంది అనమాట, రివర్స్లో వస్తాయి. డబుల్ స్టార్ క్వార్క్స్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడతాం. అంటే ఇంకా ఇలా కీవర్డ్ ప్రతిదీ ఎలా డీటెయిల్గా కీవర్డ్ ఇలా రాసి ఈక్వల్ అని చెప్పి వాల్యూ ఇచ్చినప్పుడు అనుకోండి ఈ క్వార్క్స్ వాడతాం. అదే నార్మల్గా మీరు డైరెక్ట్ వాల్యూస్ పాస్ చేస్తుంటే స్టార్ క్వార్క్స్ అని వాడతాం అనమాట. అది ఏంటంటే టపుల్ చేస్తుంది. డబుల్ స్టార్ క్వార్క్స్ అంటే డిక్షనరీ కింద సేవ్ చేసుకుంటుంది. ఓకే, ఇదే చిన్న డిఫరెన్స్. తర్వాత చూద్దాం డిఫాల్ట్ పారామీటర్. డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏంటంటే లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ డిఫాల్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏం చేస్తానంటే సరే కాదు, డిఫాల్ట్ పారామీటర్ మనం ఏజ్ ఈక్వల్ టు 16 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇది రన్ చేద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం, తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. చూడండి ఎస్ఆర్కే కోడ్స్ 24 ఇక్కడ నేను పాస్ చేశాను. ఇక్కడ ఎస్ఆర్కే కోడ్స్ పాస్ చేసా, 24 పాస్ చేశాను. ప్రస్తుతానికి కీవర్డ్స్ తీసేస్తాను లేకపోతే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఎస్ఆర్కే కోడ్స్ 24 వచ్చింది ఎందుకంటే ఇదే పాస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 24 పాస్ చేయాలి. ఇప్పుడు మనకి ఏజ్ ఏమొస్తుంది దానికి గెస్ చేయగలరా? ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ ఇచ్చాను కాబట్టి ఈ 16 వచ్చేసి ఇక్కడ సేవ్ అవుతుంది. కాంటాక్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. చూసారా ఏజ్ 16 వచ్చింది. ఎందుకు మనం ఇక్కడ ఏమీ పాస్ చేయలేదు అనుకో, దీనికి మనం డిఫాల్ట్ గా ఏం ఫిల్ చేయమని చెప్పాం, 16 ఫిల్ చేయమని చెప్పాం ఏజ్ ప్లేస్ లో. సో ఇక్కడ మనం రాస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇది ఓవర్ హెడ్ అయిపోయి అంటే ఇది ఆల్రెడీ ఏజ్ ఈక్వల్ టు ఇక్కడైతే ఫంక్షన్కి ఏంటంటే ఏజ్ ఈక్వల్ టు 16. కాకపోతే మనం ఇక్కడ వాల్యూ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూ దాంతో అప్డేట్ అయిపోద్ది. మనం అసైన్ చేస్తాం కదా, వాల్యూ ప్లస్ ఈక్వల్ టు చేస్తాం లేకపోతే మైనస్ ఈక్వల్ చేస్తాం, ఏమవుద్ది మైనస్ అయ్యి మళ్ళీ అదే వేరియబుల్కి అసైన్ అవుతుంది కదా. సేమ్ అలాగే అంతే ఇక్కడ 24 పాస్ చేస్తాను అనుకో, అక్కడ ఏజ్ ప్లేస్ లో ఉన్న 16 రిమూవ్ అయిపోయి 24 వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం ఏది పాస్ చేయలేదు అనుకో అదే 16 ఉండిపోయి ఇక్కడ ఫంక్షన్ లో వాల్యూ కింద వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ చూడండి ఏజ్ ఈక్వల్ ఇక్కడ 16 వచ్చింది. నేను పాస్ చేయలే కాబట్టి ఇక్కడ ఎస్ఆర్కే కోడ్ దగ్గర పాస్ చేయలే కాబట్టి ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 16 ఆటోమేటిక్గా డిఫాల్ట్ గా ఇచ్చిన వాల్యూని ఫిల్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇది డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. ఇక్కడే మనం కొన్ని వాల్యూస్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇది కూడా ఇవ్వలేదు అనుకో, ఎస్ఆర్కే కోడ్స్ కూడా ఇవ్వలేదు, జస్ట్ కాల్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే నేమ్ ఈక్వల్ టు నేమ్ దగ్గర యూట్యూబ్ వస్తుంది, ఏజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. కాబట్టి చూడండి ఇంకో నేమ్ ఈక్వల్ టు యూట్యూబ్, ఏజ్ ఈక్వల్ టు 16. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం లిస్ట్ పాసింగ్. రిటర్న్ పాస్ ఇదంతా రిమూవ్ చేసేస్తున్నా. ఎగ్జాంపుల్ రిటర్న్ 1 అన్నా. ఓకే, ప్రింట్ ఆఫ్ ఈఎక్స్ ఆఫ్ 1 అనుకో 1 వచ్చింది. అదే ఇప్పుడు ఇక్కడ నేను 1000 అన్నా, 1000 వచ్చింది. అంటే ఈ ఫంక్షన్ లో ఈ రిటర్న్ అన్న కీవర్డ్ ఏం చేస్తా అంటే మనం ఈ ఫంక్షన్ ఏదో వర్క్ చేస్తాం కదా, వర్క్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. మనం ఏదో ఒక వాల్యూ ఫైనల్ చేయడం కదా ఫంక్షన్ లోకి పాస్ చేసి ఇక్కడ సాల్వ్ చేస్తుంటాం. సో ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మళ్ళీ మెయిన్ దానికి రిటర్న్ చేయడానికి, అంటే మనకు తర్వాత వర్క్ ఉందనుకో దాని మీద రిటర్న్ చేయడానికి రిటర్న్ కీవర్డ్ వాడతాం అనమాట. సింపుల్ గా రిటర్న్ కీవర్డ్ అంటే వాల్యూ పాస్ చేయడానికి. అండ్ ఇక్కడ మనం పాస్ చెప్పుకుందాం, తర్వాత లిస్ట్ పాసింగ్ గురించి చూద్దాం. ఇక్కడ పాస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాయాలి, ఇలా ఎగ్జాంపుల్ ఫంక్షన్ రాయాలి. నేను కింద ప్రింట్. ఓకే, ఇక్కడ ప్రింట్ ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ పాస్ అన్నా. మనకు ఆల్రెడీ తెలుసు పాస్ అంటే ఏంటి, ప్రెసెంట్ ఇప్పుడు మనకు లాజిక్ తెలియకపోతే ఫ్యూచర్ లో రాయొచ్చు, ప్రస్తుతానికి అయితే కోడ్ లో ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ లో నేను ఏం రాయలేదు, పాస్ అని రాసా. దాని అర్థం ఏంటి, అందులో నాకు ప్రస్తుతానికి లాజిక్ తెలియదు, తర్వాత రాస్తానని చెప్పాను. ఇప్పుడు చూడండి ఓన్లీ ఎగ్జిక్యూట్ వస్తుంది, ఎగ్జిక్యూటెడ్ నన్ను. ఎందుకంటే ఇక్కడ నుంచి నేను ఏమి రిటర్న్ చేయలేదు, కాల్ చేశాను రిటర్న్ చేయలేదు, అందుకని చెప్పి నన్ను వచ్చింది. ఇప్పుడు నేను ప్రింట్ చేయకుండా దీన్ని, అంటే దీని దగ్గర ఏం లేదు కదా, పాస్ అంటే ఇక్కడ ఏం లేదు ఇంకా. సో అందుకని చెప్పి దీని దగ్గర వాల్యూ ఏముంటుంది, నన్ను అని ఉంటుంది, అందుకనే నన్ను ప్రింట్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేశాను, ఎగ్జిక్యూట్ అనమాట. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఎగ్జిక్యూట్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూట్ వచ్చింది. మనం కాల్ చేసి ప్రింట్ చేసాం అనుకో నన్ను వస్తాం. ఆల్ రైట్, ఇప్పుడు మనం లిస్ట్ పాసింగ్ చూద్దాం. లిస్ట్ ఎలా పాస్ చేయొచ్చు అంటే ఇప్పుడు 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏంటంటే లిస్ట్ పాస్ చేస్తున్నాం, లేకపోతే సింపుల్గా దీన్ని ఏం చేద్దాం, లిస్ట్ ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ రాశారు. ఇప్పుడు ఈ లిస్ట్ని మనం పాస్ చేద్దాం. పాస్ చేసి నమ్స్ అని తీసుకుందాం. అదేంటి బ్రో, ఇక్కడ మీరు లిస్ట్ ఏ అని రాశారు కదా, ఇక్కడ నమ్స్ అని రాశారు కదా, అంటే ఇక్కడ మీ ఇష్టం. ఇక్కడ ఈ నేమ్ దీంతో అంటే దీనికి ఉన్న వాల్యూస్ ఏంటంటే దీనికి పాస్ అవుతాయి అంతే. మనం నచ్చింది ఏం తీసుకోవచ్చు, ఆ ప్రాబ్లం ఏం లేదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తాను, ఏమవుద్ది, ఇక్కడ నేను పాస్ చేసిన 1, 2, 3, 4, 5 వాల్యూస్ అన్ని ఆర్డర్గా ఒకటి ఫర్ లూప్ లో ఏం చేస్తాను, ప్రింట్ చేస్తున్నాను, సింపుల్ గా ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5 వచ్చింది. ఓకే, లిస్ట్ పాస్ చేస్తున్నాను కాబట్టి ఈ లిస్ట్ వేరే నేమ్ ఇచ్చుకున్నాను ఇక్కడ అంతే సింపుల్ గా. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ రాద్దామా, అంటే లైక్ ప్రాబ్లం చేద్దామా ఈ ఫంక్షన్స్ తో. ఆల్రైట్, ప్రాబ్లం ఏంటంటే ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అనుకో, 1 నుంచి 1 వరకు మల్టిపుల్స్ అనమాట. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి,
5 into 4 into 3 into 2 into 1. అదే 6 అంటే 6 into 5 into 4 into 3 into 2 into 1. అలా చేయాలన్నమాట. ఇది మనం ఫంక్షన్తో ఎలా చేద్దాం. ఓకే, ఫంక్షన్ రాద్దాం. ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్, దీనికి నెంబర్ పాస్ చేస్తాం కాబట్టి n అంటాను. ప్రస్తుతం మన లాజిక్ తెలియదు, సో పాస్. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఎగ్జాంపుల్ అనుకున్నది అయితే 5. సో ఇప్పుడు ఇక్కడ ఏం అవ్వాలంటే ఏం చేయాలి చూద్దాం. ఫర్ లూప్ రాద్దామా, వైల్ లూప్ రాద్దామా? రెండు రాద్దాం. ఓకే, ఫస్ట్ వైల్ లూప్ రాద్దాం. వైల్ n గ్రేటర్ దాన్ 0. ఇలాగే ఎందుకు రాసానో చెప్తా చూడు, వెయిట్ చేయండి, కోడ్ రాసిగా చెప్తా. మనం ఇక్కడ ఒక వాల్యూ సేవ్ చేసుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు ప్రస్తుతానికి 0 కాదు 1 ఉండాలి. ఈ 1 ఎందుకు తీసుకుని కూడా చెప్తా, వెయిట్. అందరు పడద్దు, అన్నాగా ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు. రిజల్ట్ ఇంటూ ఈక్వల్ టు మల్టిప్లై చేసి n అన్న తర్వాత ఏం చేస్తానా, n మైనస్ ఈక్వల్ టు 1. సో కోడ్ ఎలా రాశాను, ముందు రన్ చేద్దాం, తర్వాత కోడ్ ఎలా రన్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, చూడండి 120 వచ్చింది. 5 into 4 20, 20 into 3 60, 60 into 2 120. సరిపోయిందా 120. ఇప్పుడు ఇది రన్ అని చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాను, కాల్ చేస్తా, వాల్యూ 5 పాస్. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n ప్లేస్ లో 5 సేవ్ అయింది. ఓకే, ఈ రిజల్ట్ అన్న విషయం ఒక్క నిమిషం మాట్లాడదాం, కంగారు పడుతుంది. ఇక్కడ వైల్ n గ్రేటర్ దాన్ 0 ని తీసుకున్నామంటే మనం రివర్స్ వెళ్ళాలి కదా, 5 నుంచి 1 దాకా వెళ్ళాలి. 1 to 5 కాదు, 5 నుంచి 1 దాకా వెళ్ళాలి. ఆల్రెడీ మన దగ్గర n వాల్యూ ఎక్కడ ఉంది, హైయెస్ట్ వాల్యూ ఉంది. దీని నుంచి మనం 1 దాకా వెళ్ళాలి. సో గ్రేటర్ దాన్ 0 అన్నాం. ఓకేనా, గ్రేటర్ దాన్ 0 ఉండాలి, అంటే గ్రేటర్ దాన్ 0 ఉన్నంత వరకు రన్ అవ్వాలి. లోపల ఏం చేస్తున్నా, n మైనస్ ఈక్వల్ టు 1 అన్నా. సో ఫస్ట్ n5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. తర్వాత ఏమవుద్ది, 0 అవుతుంది. 0 అయినట్టు ఏమవుద్ది, అక్కడతో వైల్ లూప్ ఆగిపోద్ది అనమాట. ఇది మీరు తిన్నంగా రాయకపోతే ఇన్ఫినిట్ లూప్స్ అయిపోతాయి. వైల్ లూప్ చాలా జాగ్రత్తగా రాయాలి. అందుకనే నేను ముందే ఆలోచించి ఇక్కడ రాశా. ఓకే, సో గ్రేటర్ దాన్ 0 ఉంటేనే కదా. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ లోపల రిజల్ట్ ఇంటూ ఈక్వల్ టు n అన్న. ఫస్ట్ రిజల్ట్ 1 ఎంత తీసుకున్నానంటే 0తో మల్టిప్లై చేస్తాం, ఏ వాల్యూ అన్నా 0 వస్తుంది. సో అందుకని చెప్పి 1 తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏమవుద్ది, ఫస్ట్ లూప్ లో ఇక్కడ నేను పక్కనే మీకు ఇది రాస్తా, ఎందుకంటే మీకు ఇలా చెప్తే క్లారిటీ ఉన్నట్టుంది. సో ప్రజెంట్ n వాల్యూ అంతా ఇక్కడ 5. నేను ఇక్కడ ఇది కూడా రాస్తాను, ప్రతిదానికి నేను ఇక్కడ క్లియర్ గా రాస్తాను. ఓకే, n5. సో ఇప్పుడు రిజల్ట్ ఎంత ఉంది, వాల్యూ 1. సో 1 into 5 అంతా 5, రిజల్ట్ 5 ఇక్కడ. ఓకే, తర్వాత ఏంది, n మైనస్ ఈక్వల్ టు 1 అన్నా. సో ఇప్పుడు ఎంత అయింది, 4 అయింది. నెక్స్ట్ ఐటరేషన్ ఏమైంది, ఇప్పుడు n4 కదా, ఇప్పుడు n మైనస్ ఈక్వల్ టు 1 అంటే 4 అయిపోద్ది. తర్వాత ఏమైంది, రిజల్ట్ లో 5 ఉంది, 5 into 4, 5 4 20. ఓకే, తర్వాత 3, n మైనస్ 1 ఈక్వల్ n మైనస్ ఈక్వల్ టు 1 అంటే 3 అయింది. ఇక్కడ 3తో చెక్ అయింది, ట్రూ, లోపలికి వెళ్ళింది. ఇప్పుడు రిజల్ట్ 20 ఉంది, 20 into 3, 23 60. తర్వాత మైనస్ అయింది అనమాట. ఇప్పుడు 2, n వాల్యూ 2, ఇక్కడ 60 into 2 120. ఓకే, తర్వాత n మైనస్ ఈక్వల్ టు 1, ఇంకో 1, 120 into 1 120. తర్వాత ఏమైంది, 0కి అయింది, 0తో చెక్ అయింది. చెక్ అయిన తర్వాత ఈ వైల్ ఫెయిల్ అయింది. సో తర్వాత వెంటనే ఇక్కడ ఏం రాశాను, రిటర్న్ రిజల్ట్ అన్న. ఇది ఈ ఆన్సర్ అంతా ఎక్కడ స్టోర్ చేసుకున్నా, రిజల్ట్లో స్టోర్ చేసుకున్నా. సో రిటర్న్ రిజల్ట్ అన్న, ఈ రిజల్ట్ ఉన్న వాల్యూ రిటర్న్ అవుతుంది. మనం ఇలాగనే కాదు, కావాలంటే మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఇలా ఒక వేరియబుల్ తీసుకుని ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అనొచ్చు, ఇక్కడ ప్రింట్ 5 ఫ్యాక్టర్ అని కూడా రాయొచ్చు. అందులో చూడండి 120 వచ్చింది. సేమ్ ఇప్పుడు ఏం చేద్దామంటే 10 ఫ్యాక్టోరియల్ చూద్దాం. 10 ఫ్యాక్టోరియల్ 362 8800, 5 ఫ్యాక్టోరియల్ 120. చూసారా, మనం ఒక్క సెకండ్లో ఆన్సర్ వచ్చింది. చూసారా, ఫ్యాక్టోరియల్ అంటే మనం కౌంట్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది, వితిన్ మిల్లీ సెకండ్స్లో ఇక్కడ మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సింపుల్గా చిన్న కోడ్ లాజిక్ రాస్తే చాలు, మనకు ఉన్న దాన్ని యూస్ చేసుకుని లాజిక్ రాస్తే చాలు అనమాట. ఓకే, ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఫర్ లూప్ కూడా రాద్దామా, సేమ్ ఎగ్జాంపుల్ కి ఫర్ లూప్ రాద్దాం. ఫర్ లూప్ ఎలా రాయొచ్చు అంటే, ఓకే ఇక్కడ చూడండి ఏం రాశాను, ఫర్ లూప్ రాసా. ఫర్ i in range 1 to n+1. తెలుసు కదా, n+1 ఎందుకు రాశాను, n-1 వరకు వెళ్తుంది. సో 5 ఇచ్చాను అనుకో 4 వరకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు n+1 అనుకో 6 వరకు వెళ్ళి, అంటే 6 వరకు వెళ్ళి 6 - 1 5. సో 5 వరకు లూప్ అయితే రన్ అవుతుంది, 1 to 5 రన్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ఐటరేషన్ కూడా స్కిప్ చేసి, తెలుసా, ఆల్రెడీ ఇక్కడ మనం 1 ఉంది. సో మళ్ళీ 1తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, 2 దగ్గర స్టార్ట్ చేసుకుని ఇలా మనం ప్రింట్ రిజల్ట్ ఇంటూ i అంటున్నాం. ఇక్కడ ఏమవుద్ది, ఫస్ట్ 2తో స్టార్ట్ అవుద్ది. రిజల్ట్ ఇంటూ i అంటే 1 into 2 2, 2 into తర్వాత ఏమొస్తుంది 3 వస్తుంది, 2 into 3 6, తర్వాత 6 into 4 వస్తుంది, 6 4 20, 25 120. కాబట్టి సేమ్ ఆన్సర్ చూడండి, 120 360. ఇదే
ఫ్యాక్టోరియల్ క్వశ్చన్ మనం ఫర్ లూప్ తో సాల్వ్ చేసాం, వైల్ లూప్ కూడా సాల్వ్ చేసాం. ఐ హోప్ మీకు ఈ ఫంక్షన్స్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో ఇది మరి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ కి. అండ్ ఆల్సో వెళ్లే ముందు నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది గైస్, ఆ వాట్సాప్ ఛానల్ లింక్ అనమాట. సో అది జాయిన్ అవ్వండి, ఎందుకంటే యూట్యూబ్ అనేది నోటిఫికేషన్ పంపట్లేదు. సో అక్కడ నేను వీడియో పెట్టగానే అందులో లింక్ అయితే షేర్ చేస్తుంటారు, అక్కడ మీరు వీడియో అయితే యాక్సెస్ చేయొచ్చు. ఆల్సో మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ కొన్ని ఎఫ్ఎల్ లింక్స్ అయితే ఉంటాయి. అక్కడ ఏంటంటే నాకు నచ్చిన కొన్ని బుక్స్, కొన్ని మానిటర్స్, బెల్ట్స్, ఇలా కొన్ని లింక్స్ అయితే ఇచ్చాను అనమాట. సో దాని ద్వారా మీరు ఏదైనా పర్చేస్ అయితే కొంత కమిషన్ వస్తుంది నాకు. ఓకే, సో మీకు ఏం ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉండదు, జస్ట్ కొంచెం మీరు ఆర్డర్ చేసినప్పుడు ఆ లింక్ యూస్ చేస్తే నాకు కొంచెం కమిషన్ వస్తుంది. అది మన ఛానల్ కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో కుదిరితే కింద లింక్స్ నుంచి కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇది మరి వాల్యూ వీడియో నెక్స్ట్ లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.